నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు యోక్ స్టాక్. I-94 మీది ఎక్స్పైరీ అయిందా, ఎక్స్టెండ్ చేసుకోవాలా, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్కి, మన వీసా స్టేటస్కి, ఇవన్నిటికీ I-94 కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా కావట్లేదా? సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకు అంటే యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా కొత్తగా మనకు ఒక చిల్లింగ్ వార్నింగ్ అనేది మొన్న రీసెంట్గా ఈరోజు అనుకుంటా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఏంటి అంటే I-94 అడ్మిటెడ్ డేట్ కన్నా మీరు ఎక్స్ట్రా 1 డే ఉన్నా సరే పరిస్థితులు కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. డిపోర్ట్ చేస్తాము, తర్వాత ఇంకా రకరకాల అవన్నీ. ఒకసారి మీకు ఆ మెసేజ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఎక్స్ పోస్ట్లో వాళ్ళు పోస్ట్ చేశారన్నమాట. అయితే I-94 జనరల్గా చాలామంది మర్చిపోతూ ఉంటారు కామన్గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే వీసా H1B ఏదైతే ఉందో I-797 పిటిషన్ మనకి 3 years ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకు అదే లీగల్ స్టేటస్ అనుకుంటారు. కానీ లీగల్ స్టేటస్ అది కాదు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. నేను I-94 కంపల్సరీ వ్యాలిడిటీ ఉండాల్సిందే. మీరు ఎన్ని రోజులు యూఎస్లో ఉంటే అన్ని రోజులు I-94 ఆ డేట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2024లో యుఎస్లో ఎంటర్ అయ్యండి, మీకు I-94 ఎలా ఇస్తారు, ఏ బేస్ మీద ఇస్తారు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి పాసిబిలిటీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు ఏమైనా షేర్ చేస్తా అంటే షేర్ చేయండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మొన్న ఒక వీడియోకి ఒక కామెంట్ వచ్చింది, డూ ద రీసెర్చ్ బిఫోర్ పోస్టింగ్ వీడియోస్ అని. క్లియర్గా ఆ పర్టిక్యులర్ వీడియోలో నేను సోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను, న్యూస్ ఆర్టికల్ ఫొటోస్ కూడా పెట్టాను. ఇంకా ఇంతకన్నా రీసెర్చ్ ఎవరు చేస్తారండి? చెత్త ఛానల్స్లో చెత్త కామెంట్లు పెట్టే వీడియోస్ చూసుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు అయితే చూడరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు నీకేం అవసరం ఈ వీడియోలు చేయడానికి అని చెప్పేసి. నాకు అవసరం లేదు, యాక్చువల్లీ మై లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏది వీసాల కోసం కష్టపడే వాళ్ళు కానీ, అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు కానీ, ఇన్ఫర్మేషన్ కోసం వెతికే వాళ్ళు కానీ, 10 మందిలో ఒక్కళ్ళకి పడినట్టే అన్న ఉద్దేశంతో నేను టైం తీసుకొని నేను అన్ని ఇన్ఫర్మేషన్లు అంతా రీసెర్చ్ చేసుకొని వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, మీ అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక రకంగా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే నా వీడియోలు చూసి వీసా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళి ప్రాపర్గా అక్కడ మాట్లాడి స్టాంపింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మోటివేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. I-94 గురించి యుఎస్ ఎంబసీ వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పారు. అడ్మిటెడ్ డేట్ కన్నా ఒక్క రోజు ఎక్కువ ఉన్నా సరే కాన్సిక్వెన్సెస్ అయితే సీరియస్గా ఉంటాయి అని చెప్పేసి. సో అది పక్కన పెడితే I-94 ఎక్స్పైర్ అయిందా లేదా మీరు కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు H1B వీసా వచ్చింది, ఓకే, 3 years వీసా ఇచ్చారు మీకు ఇండియాలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. మీరు అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు మీ I-94 అనేది లీగల్ స్టేటస్. సిబిపి ఆఫీసర్ మీకు I-94 ఇస్తాడు. ఎలా ఇస్తాడు? I-94 డేట్ ఏంటి, మీరు ఎప్పటి వరకు అమెరికాలో ఉండొచ్చు అనేది బేస్డ్ ఆన్ యువర్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్. ఒకవేళ మీకు 6 years వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉందనుకోండి, అప్పుడు మీ వీసా ఎక్స్పైరీ డేటు ప్రకారం వాళ్ళు I-94 ఇస్తారు. మళ్ళీ మీరు వీసా ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ I-94 ఎక్స్టెండ్ చేసుకుంటారు. బట్ ఒకవేళ మీరు ఈ 2025లో యుఎస్లో ఎంటర్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీ పాస్పోర్ట్ వచ్చేసి 2027లో ఎక్స్పైరీ అవుతుంది, కానీ మీకు 3 years H1 వీసా ఉంది. అంటే 2025 నుంచి 3 years 2028 వరకు మీకు H1 వీసా ఉంది. ఓకే, జనరల్గా 3 years ఉంటుంది కాబట్టి. కానీ మీ పాస్పోర్ట్ వచ్చేసి 2027లో ఎక్స్పైరీ అయిపోతుంది, అంటే ఇంకా 2 years ఉంది. మీ I-94 వచ్చేసి మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ వరకే ఇస్తారు, అంటే 2027 వరకే ఇస్తారు. కానీ మీరేమనుకుంటారంటే మాకు 3 years లీగల్ స్టేటస్ H1 ఉంది, మళ్ళీ తర్వాత H1 ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. కానీ చాలామంది ఏంటంటే ఈ I-94 ఎక్స్టెండ్ చేయటం మర్చిపోతారు అనమాట. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే, I-94 కంపల్సరీ ఎక్స్టెండ్ చేసుకోవాల్సిందే. మీరు ఆ డేట్ అయిపోయే లోపే చేసుకోండి. డేట్ అయిన తర్వాత రియలైజ్ చేయడానికి పోతే మీకు టైం పట్టచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ
చెప్పాను కదా ఇంతకు ముందు, పెద్దన్న తొక్కి పడదొబ్బుదాం వీళ్ళందరినీ అని చెప్పి ట్రై చేస్తున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అండి. ఓకే, పొర్రపాటును కూడా ఎక్కడ దొరకద్దు, దొరికితే మాత్రం ఇది ఈ టైము పంపించేయడానికి. ఓకే, ఒకవేళ I-94 మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ వీసా, ఇప్పుడు నేను ఇందా చెప్పిన సినారియోలో మీ పాస్పోర్ట్ అయిపోయింది, పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నారు ఇండియన్ ఎంబసీకి వెళ్ళి, నో ప్రాబ్లం. అప్పుడు మీ I-94 ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దానికి 2-3 దారులు ఉంటాయి. ఒకటేంటి, మీరు కంట్రీ బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకా యూఎస్ బ్యాక్ వస్తే, మీరు కెనడాకి వెళ్ళో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళో వాడెవర్ వెళ్ళి రిటర్న్ వస్తే మీ I-94 జనరల్గా మళ్ళీ బేస్డ్ ఆన్ కొత్త పాస్పోర్ట్ ప్రకారం ఎక్స్టెన్షన్ అవుద్ది, ప్రొవైడింగ్ మీ H1B వ్యాలిడ్ స్టేటస్లో ఉండాలి ఆ టైంకి. H1 F1 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, మీ వీసా స్టేటస్ ఏదైతే ఉందో I-797 వ్యాలిడ్, లీగల్లీ వ్యాలిడ్ స్టేటస్లో ఉండాలన్నమాట. ఓకే, అదొక ఆప్షన్. లేదు అంటే మీ H1B అమెండ్మెంట్ అనేది చేసుకుంటే మళ్ళీ మీకు ఇచ్చే I-797 ఫామ్లో కింద ఆ కొత్త I-94 అనేది ఎక్స్టెండ్ చేసి ఇస్తారు. లేదు అంటే CBP డిఫర్డ్ ఇన్స్పెక్షన్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తే మీరు ఎంబటే విత్ ఇన్ నెక్స్ట్ మినిట్ ఇచ్చేస్తారు. కాకపోతే ఇది అంటే అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉండదు, చూసుకోండి. ఒకవేళ మీరున్న ప్లేస్లో కనుక ఈ పర్టికులర్ ఆఫీస్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇట్లా నా పాస్పోర్ట్ రెన్యూ అయింది, నాకు I-94 ఎక్స్టెండ్ చేయండి అంటే, నాకు తెలిసి దీనికి ఛార్జ్ కూడా ఉండదు అనుకుంటా, ఫ్రీ అనుకుంటా. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇది తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి ఎవరికన్నా యూస్ అవుతుంది. ఓకే, అది ఒక దారి. ఒకటి ఏంటంటే మీరు యూఎస్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ యూఎస్ వచ్చేది కొంచెం రిస్కీ, CBP ఆఫీసర్ దగ్గర మళ్ళీ అది అంతా డిస్కషన్స్, అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, H1B లీగల్గా ఉండాలి, మళ్ళీ అక్కడ ఏమన్నా తేడా వస్తే డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పై 2 ఆప్షన్స్ అయితే మీరు చూసుకోండి. బట్ H4 డిపెండెంట్స్ కూడా మీరు పొరపాటున కూడా మర్చిపోవద్దు. I-94 ఏంటంటే జనరల్గా చాలా మంది మర్చిపోతారండి ఇది, చాలా మందికి తెలియంది కూడా ఇది లీగల్. I-94 మీ వ్యాలిడ్ వీసా స్టేటస్ అనేది ఎవరికి తెలియట్లేదు. వీసా ఎక్స్పైరీ అయిపోయినా పర్లేదు, మీరు వీసా అమెరికా దాటి వెళ్ళి మళ్ళీ అమెరికాలోకి రావాలంటేనే వీసా కావాలి. కానీ I-94 మాత్రం ఎక్స్పైరీ అవ్వటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితులను. ఎందుకంటే వాళ్ళది సీరియస్గా పెట్టారు ఎక్స్పోస్ట్లో అంటేనే మీరు అర్థం చేసుకోండి. అంత క్లియర్గా ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే, ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒక్కసారి గూగుల్కి వెళ్ళి చూసుకోండి, ఇఫ్ ఎనీవన్ ఫర్గెట్ I-94 అంటే ఓ ఎస్ సో మెనీ పీపుల్ అని చెప్పి చక్కగా ఇంత హిస్టరీ వస్తుంది. అందుకనే వాళ్ళు పెట్టారనమాట. ఇప్పుడు వాళ్ళ ఆప్షన్ యూజ్ చేసుకొని డిపోర్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ H1B వాళ్ళ మీద బీభత్సమైన కన్ను అయితే పడిందండి. అమెరికా వాళ్ళకి ఎట్లా గొట్లా చేసి వీళ్ళని ఆపాలి, అమెరికా వాళ్ళకి జాబులు రావట్లేదు అని చెప్పేసి ఒక సీరియస్గా అయితే తీసుకున్నారు వీళ్ళు. మొన్న ట్రంప్ సమ్మిట్లో H1 వాళ్ళకి ఇండియన్ వాళ్ళకి జాబులు ఇవ్వద్దని చెప్పాడు అనేసి అదొక పెద్ద న్యూస్. తర్వాత కంపెనీస్ కూడా ఆలోచిస్తున్నాయి ఇండియన్స్కి జాబులు ఇవ్వాలంటే. కాకపోతే అంత స్కిల్ ఓవర్ నైట్ రీప్లేస్ చేసి అంత సినిమా లేదు వాళ్ళకి, మనకు జాబులు ఇవ్వకపోతే ఫటాఫట్ అమెరికా వాళ్ళని తెచ్చిపెట్టేసి నడిపించేసి అంత సీన్ లేదు. కంపెనీలు దివాలు తీస్తే మనలాంటి వాళ్ళకి జాబులు ఇవ్వకపోతే. ఎందుకంటే అంత హైలీ స్కిల్డ్, అంత గుడ్డు చాకరీ చేసేవాళ్ళు వాళ్ళకి లోకల్లో దొరకరు, 95 బ్యాచ్ తప్ప. ఓకే, జార్జియా 14th డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒక కాంగ్రెస్ ఉమెన్ మెర్జోరీ టైలర్ గ్రీన్ ఆమె పేరు, ఆమె ఎక్స్లో పోస్ట్ పెట్టింది. సో అగైన్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. నేను స్టాప్ H1B ఫర్ ఇండియన్స్ ఇన్స్టెడ్ గివ్ జాబ్స్ టు అమెరికన్స్ అని చెప్పేసి. ఇది ఎందుకు పెట్టింది అంటే, మొన్న ట్రంప్ గారు ట్రూత్లో ఒక మెసేజ్ పెట్టారు కదా, ఇండియా వాళ్ళు ఆయిల్ రష్యా నుంచే కొనుక్కుంటున్నారు అంటే ఇండైరెక్ట్గా యుక్రెయిన్లో జరిగేటువంటి మారణ హోమానికి ఇండియా వాళ్ళు కారణం అన్నట్టు ఆయన క్లియర్గా రాసి పెట్టాడు అనమాట దాంట్లో. అంటే మనం ఆయిల్ కొనుక్కోవటం వల్ల అంట యుక్రెయిన్లో ఆ వార్ జరుగుతుందంట, అంటే మనం ఆ వార్కి ఫండ్ చేస్తున్నాము అనేసి ఆయన వాదన ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే. మనం ఏంటి, మన బతుకు తెరువు మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు ఎవడు మనం వెళ్ళి చేయమంటున్నామా యుద్ధము, మనమేం చేయమనట్లేదు కదా. బట్ ఏంటంటే ఇవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ అంటారు వీటిని. సో ఇదంతా ఒక పెద్ద స్టోరీ, మనకు సంబంధం లేదు. దానికి రిప్లై పెడుతూ ఆమె ఇండియా వాళ్ళకి వీసాలు ఆపండి అని చెప్పేసి, అదే H1Bలు ఇవ్వకండి, లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. మరి లోకల్ వాళ్ళని వాళ్ళు చక్కగా చదివించి తీర్చిదిద్ది, అది మన ఆడే దొంగ సినిమాలో చిరంజీవి మారిపోయి టక్కన ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వస్తారు చూసే సడన్గా, అలా చేస్తే తప్ప అంత ఈజీగా మన వాళ్ళని రీప్లేస్ చేయడం అయితే పాసిబుల్ అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. I-94 మా పొర్రపాటున కూడా మీరు మర్చిపోకండి, రిస్క్ చాలా పెరిగింది. ఏదైనా సరే ఈజీగా టేక్ ఇట్ ఈజీ అని మాత్రం అనుకోకండి. ప్రతిదీ డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి.
ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.